మూడవ అధ్యాయం అపోస్తల కార్యములు 3వ అధ్యాయం మొదటి వచనం నుండి మనం చూద్దాం. అపోస్తల కార్యం 3వ అధ్యాయం మొదటి వచనం నుండి. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు మోసుకొని పోబడుచుండె. వాడు దేవాలయంలోనికి వెళ్ళువారని భిక్షమడుగుటకు కొందరు ప్రతిదినము వానిని శృంగారమను దేవాలయపు ద్వారమునద్ద ఉంచుచూ వచ్చారు. పేతురును యోహానును దేవాలయంలో ప్రవేశింపబోనప్పుడు వాడు చూచి భిక్షమడుగుగా పేతురును యోహాను వాని తేరి చూచి మా తట్టు చూడమని. వాడు వారి యొద్ద ఏమైనను దొరుకునని కనిపెట్టచ్చు వారి యందు లక్ష్యముంచాను. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినది నీకు ఇచ్చుచున్నాను. నజరేయుడైన యేసు క్రీస్తు నామమున అడుగుమని చెప్పి వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తాను. వెంటనే వాని పాదములను చీలమండలను బలం పొందెను. వాడు దిగ్గున లేచి నిలచి నడిచాను. నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళాను. వాడు నడుచుచు దేవుని స్తుతించుట ప్రజలందరూ చూచి శృంగారమును దేవాలయపు ద్వారమునద్ద భిక్షము కొరకు కూర్చుండిన వాడు వీడే అని గుర్తెరిగిరి. వానికి జరిగిన దానిని చూచి విస్మయంతో నిండి పరవశులైరి. స్తోత్రార్హుడైన మా ప్రియ ప్రభువా, మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి వందనములు స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు మీ దాసులను నిలిపి అందించినటువంటి దశలోనికలో ఏర్పడిన సంఘం వారి యొక్క ఉపోద్ఘాతాన్ని మా ముందు తీసుకొచ్చిన విధానం బట్టి వందనాలు. మీ దాసులను మళ్ళీ ఎక్కువగా బలపరిచి రాబో దినాల్లో మరి పలు స్థలాల్లో ఉపయోగించమని, మరొకటి నిలబడి ఉండగా మీ ఆత్మతో నింపి మాతో మీరు మాట్లాడమని, మీ ఏర్పాట్లో ఉన్నవారిని ఆకర్షించమని వాక్యమైన యేసు క్రీస్తు ప్రభువు నామమున స్తోత్రము చెల్లించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. ఇప్పుడే సమయం 9:40 కావస్తూ ఉంది. ఈ రాత్రి మీటింగు 11 గంటల వరకు ఉండదు. మీరేం కంగారు పడద్దు. 10:30 దాకా కూడా ఉండదు. 10:15 దాకా కూడా ఉండదు. అలాగని ఉండకుండా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారా? ఖచ్చితంగా ఉండదు. మీకేం ఇబ్బంది ఏమి లేదు. అవసరమైన సందేశాన్ని దేవుడు తన దాసుల ద్వారా అందించారు. ఉదయకాల వేళలో సంఘానికి అవసరమైన సందేశం, సిద్ధాంతపరమైనటువంటి విషయాలు అపోస్తుల కార్యం 15వ అధ్యాయంలో మనము ధ్యానించాం. అపోస్తుల కార్యముల్లో ఉన్నటువంటి భక్తులు వారు చేసినటువంటి కార్యాలను మనము గమనిస్తూ ఉన్నాం. పేతురు, యోహాను, స్టెఫెను, ఫిలిప్పు, బర్నబా, సీల, తిమోతి, పౌలు వారి పరిచర్య వివరాలు ఎక్కువగా ఉన్నాయి. కలిసి పనిచేశారు, కలుపుకొని వారు పనిచేశారు. ప్రారంభ దినాల్లో పేతురు, యోహానులు వారి యొక్క సేవా వివరాల్లో 3వ అధ్యాయంలో వారు ప్రార్థనా కాలమున దేవాలయమునకు వారు ఎక్కి వెళుచున్నారని మనం చూస్తూ ఉన్నాం. పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒకడు దేవాలయము బయట కూర్చొని ఉన్నాడు. ప్రతిదినము ఎవరో ఒకరు మోసుకొని వస్తున్నారు. ఆ వ్యక్తిని అక్కడ కూర్చోబెడుతున్నారు. అతను ఎందుకు కూర్చున్నాడంటే భిక్షము కొరకు కూర్చున్నాడు. మరలా సాయంకాలం ఇంటికి తీసుకొని వెళ్తారు. ఈ విధంగా ప్రతి నిత్యము జరుగుతున్నది. పేతురు, యోహానులు దేవాలయంలోకి ఎక్కి వెళ్ళుచు మా తట్టు చూడుము అని అన్నారు. వారి యొద్ద ఏమైనా లభిస్తుందని వారి యందు లక్ష్యముంచాడు. కానీ పేతురు ఒకే మాట అన్నాడు, వెండి బంగారములు నా యొద్ద లేవు,
కానీ యేసు ప్రభు యొక్క నామమున నువ్వు లేచి నడవమని చెప్పినప్పుడు అతను లేచి నడుచుచు గంతులు వేయచ్చు దేవుని స్తుతిస్తూ దేవుని ఆలయానికి వెళ్ళాడు. ఇది ప్రజలందరూ చూచారని, దేవుణ్ణి మహిమపరిచారని మనం చూస్తున్నాం. అతని యొక్క వయసు చెప్పాడు. 4వ అధ్యాయం 22వ వచనం. అపోస్తుల కార్యం 4:22. స్వస్థపరుచుటాను ఆ సూచక్రియ ఎవని విషయంలో చేయబడను, వాడు 40 ఏండ్ల కంటే ఎక్కువ వయస్సు గలవాడు. 40 సంవత్సరాల కంటే పై వయస్సు కలిగిన వాడు. 40 సంవత్సరాలు దాదాపుగా తాను కుంటివాడై ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు? దేవాలయము బయట ఉన్నాడు. ఒక 4-5 విషయాలు చెప్పి నేను ఈ రాత్రి ముగిస్తాను. 2వ వచనం అన్నాడు, పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు అని అన్నాడు. అది ప్రార్థనా కాలం. యూదులు వాస్తవానికి మధ్యాహ్నం 3 గంటలకు వారు కూడుకొని ప్రార్థించేవారు. అందుకే 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురు యోహాను దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా ప్రార్థనకు సమయం అవగానే వారు ఎక్కడికి వెళ్తున్నారు? దేవుని ఆలయానికి వెళ్తున్నారు. మనకు ప్రార్థనకు సమయం అవగానే దేవుని ఆలయానికి రావాలి. కొంతమంది 9:30 అయినా వస్తానే ఉన్నారు. ఇది సరైనటువంటి విధానం కాదు. ఇది ఒక చెడ్డ మాదిరి. 7 గంటలంటే 7 గంటలు, 7:30 అంటే 7:30. సమీపంగా ఉన్న మనమే ఇంత ఆలస్యంగా వస్తే దూరంగా ఉన్నవారు. కానీ పేతురు యోహానులు సమయపాలన వారు గుర్తెరిగిన వారు. సమయానికి దేవుని ఆలయంలో ఉన్నారు. ఏ మీటింగ్ అయినా సమయానికి రావడానికి మనం ప్రయత్నం చేయాలి. పేతురు యోహానుల యొక్క మాదిరి మనం చూస్తూ ఉన్నాం. అది ప్రార్థనా కాలం. ప్రార్థనా కాలంలో బజారులో ఉండడం కాదు, ప్రార్థనా కాలంలో మందిరములో ఉండాలి. ప్రార్థనా సమయంలో దేవుని సన్నిధిలో వారు ఉన్నారు. ఎక్కి వెళ్ళే అనుభవం ప్రార్థనా జీవితాన్ని సూచిస్తూ ఉన్నది. అయితే పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచుండెను. పుట్టినప్పటి నుండి ఒక వ్యక్తిని మోసుకొని తీసుకొని వస్తూ ఉన్నారు. అంటే పుట్టినప్పటి నుండి ఆ వ్యక్తి ఎవరో ఒకరి చేత మోయబడుతూ ఉన్నాడు. ఒకటి, ఆ కుంటివాడు ఎలా ఉన్నాడంటే భారమైనటువంటి కుంటివాడు. అతడు భారంగా ఉన్నాడు. ఎవరికి భారంగా ఉన్నారు? ఎవరికి భారంగా ఉన్నాడంటే ఎవరైతే మోసుకొని తీసుకొని వస్తున్నారో వారికి భారంగా ఉన్నాడు. మగపిల్లవాడు పుట్టాడని ఆనందించారు, కానీ కొన్ని రోజులు అవ్వగానే అతను నడవలేకపోవడాన్ని చూసి దుఃఖపడ్డారు. అయ్యో, ఎందుకు మగపిల్లవాడు పుట్టాడని దుఃఖించిన వారు. ఎందుకు? ప్రతిరోజు మోసుకొని తీసుకొని వెళ్తున్నారు. అంటే తల్లిదండ్రులకు భారమయ్యాడు, మోసుకొని తీసుకొని వెళ్ళేవారికి భారమయ్యాడు, ఊరి వారికి భారమయ్యాడు, దేవాలయము బయట ఉన్నాడు, లోపలికి వెళ్ళేవాడికి వచ్చేవారికి భారమయ్యాడు, స్నేహితులకు భారమయ్యాడు, బంధువులకు భారమయ్యాడు, రక్త సంబంధికులకు భారమయ్యాడు. అతడు భారమైనటువంటి కుంటివాడు. కుంటివాడు బయట ఉండాలి, లోపలికి సమీపించరాదు. లేవియాకాండం 21వ అధ్యాయం 18వ వచనం. లేవియాకాండం 21వ అధ్యాయం 18వ వచనాన్ని చదువు. ఎలయనగా ఎవని యందు కళంకముండునో వాడు గుడ్డివాడే గాని, కుంటివాడే గాని, ముక్కిడివాడే గాని, విపరీతమైన అవయములు గలవాడే గాని తన దేవునికి ఆహారం అర్పించడానికి సమీపించకూడదు అన్నాడు. 20వ వచనం ముగింపులో కూడా అదే చెప్పాడు, అతను సమీపింపకూడదు. కాబట్టి కుంటివాడు సమీపించకూడదు అని అన్నాడు. ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 21వ వచనం. ద్వితీయోపదేశకాండం 15:21. దానిలో లోపము అనగా దానికి కుంటితనమైనను గుడ్డితనమైనను మరి ఏ లోపమైన ఉండిన ఎడల నీ దేవుడైన యెహోవాకు దాన్ని అర్పింపకూడదు. కుంటివాడు లోపలికి ప్రవేశించకూడదు, కుంటితనము కలిగినది అర్పించకూడదు అని చెప్పాడు. కుంటివాడు బయట ఉండాలి. అయితే ఇతను మోసుకొని తీసుకొని పోబడుతుండగా
అతను భారమైనటువంటి వాడు, అతడు భారమైనటువంటి వాడుగా మనం చూస్తున్నాం. మానవుని యొక్క జీవితం ఈ రాత్రి అతని కుండితనాన్ని బట్టి వాటి కాదు, మానవుని యొక్క పాపం అనే కుండితనం మానవునికి ఏమైంది? భారమైంది. మానవుని యొక్క అక్రమం మానవునికి భారమైంది, మానవుని యొక్క దోషం మానవునికి భారమైంది, మానవుని యొక్క పాపం మానవునికి భారమైంది. కయ్యూను అన్నాడు, అయ్యో నా దోష శిక్ష నేను నా దోషమును నేను భరించలేక నేను పోతున్నాను, నేను భరించలేకపోతున్నాను. ఆదికాండం 4వ అధ్యాయం 13వ వచనం, ఆదికాండం 4వ అధ్యాయం 13వ వచనం అదే మాట అన్నాడు. అందుకు కయ్యూను, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది, నా దోష శిక్ష నేను భరించలేకపోతున్నాను, అది గొప్పగా ఉన్నది. ఆదికాండం 18వ అధ్యాయం 20వ వచనం, 18-20. మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గుర్చిన మొర గొప్పది గనుకను వాటి పాపము బహుభారమైనది అని అన్నాడు. మానవుడి యొక్క దోషములు భారమయ్యాయి, మానవుడి యొక్క పాపము భారమైంది. అమ్మాయి, ఈ రాత్రి నీకు భారమైంది కుటుంబ జీవితం కాదు, నీకు భారమైంది పొలము భారం కాదు, ఉద్యోగ భారం కాదు, నీకున్నవి నీకు భారం కాదు. మానవుడి యొక్క పాపం మానవునికి భారమైంది, మానవుడి యొక్క త్రాగుడు మానవునికి భారమైంది, వ్యభిచారం భారమైంది, అక్రమం భారమైంది, జోదం భారమైంది, లంచం భారమైనది. మానవుని యొక్క క్రియలు బహుభారంగా ఉన్నాయి. నీ యొక్క భారం ఎవరికో భారం కాదు. యోబు గ్రంథం 7వ అధ్యాయం, యోబు గ్రంథం 7వ అధ్యాయం 20వ వచనం, యోబు గ్రంథం 7:20. నేను పాపము చేసి తినా, నరులను కనిపెట్టువాడా, నేను నీ ఎడల ఏమి చేయగలను, నాకు నేనే భారముగా ఉన్నాను. ఎవరికో భారం కాదు, నీ బలహీనత నీకే భారమైంది. ఆ కుంటివాడు అనుకున్నాడు, ఎన్ని సంవత్సరాలైనా నన్ను ఎవరో ఒకరు మోయాల్సిందేనా, నేనెందుకు ఇలా పుట్టాను, నేనెందుకు ఇలా జీవిస్తున్నాను, నా యొక్క బలహీనత నాకు భారమైనది, అయ్యో నేను భరించలేకపోతున్నాను, అన్బేరబుల్, నేను తట్టుకోలేకపోతున్నాను. సోదరుడా సోదరి, ఈ రాత్రి నీ యొక్క పాపం నీకు భారంగా లేదా, నీ యొక్క అక్రమం నీకు భారంగా లేదా, నువ్వు చేస్తున్న ప్రతి నీచమైన కార్యం నీకు భారముగా అనిపించట్లేదా? కొన్నిసార్లు మానవుని యొక్క పాప జీవితం, రోత బ్రతుకు బహుభారమైపోయింది. ఎన్నిసార్లు కొంతమందికి అన్నీ ఉన్నాయి కానీ నిద్ర పట్టని దినాలున్నాయి, ఆహారము తినని దినాలున్నాయి, సుఖాన్ని క్షేమాన్ని అనుభవించని దినాలున్నాయి. మానవుడి యొక్క పాపం బహుభారమైనది. కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా నడిచినా ఏది చేసినా అది భారముగా ఉన్నది. ఇతని ఇంటి వారికి భారముగా ఉన్నాడు. నీ పాపాన్ని బట్టి నీ తల్లిదండ్రులకు భారంగా లేవా? నీ యొక్క విధానాలను బట్టి నువ్వు భారంగా లేదా? మానవుని యొక్క జీవితంలో ఏది భారం? యెషయాగ్రంథం 53వ అధ్యాయం, యెషయాగ్రంథం 53వ అధ్యాయం 4వ వచనం, మన రోగములను భరించెను, రోగములు భారమయ్యాయి. 11వ వచనం అన్నాడు, దోషములను భరించెను, దోషములు భారమయ్యాయి. 12వ వచనంలో ముగింపులు అన్నాడు, పాపములను భరించెను, పాపములు భారమయ్యాయి. రోగము భారమైంది, దోషము భారమైనది, పాపము భారమైనది. అలా అయితే భారమైన జీవితంలో మానవుడు తన యొక్క జీవితాన్ని కొనసాగిస్తూ వచ్చాడు. అతను కుంటివాడు. అయితే పుట్టినది మొదలుకొని ఎవరో ఒకరు మోసుకొని తీసుకెళ్తున్నారు. ఎవరైతే మోసుకెళ్తున్నారో వారికి భారంగా ఉన్నాడు. ఏమండి, ప్రారంభంలో 5 సంవత్సరాలప్పుడు మోసుకెళ్ళడం సులువే, 10 సంవత్సరాలప్పుడు మోసుకెళ్ళడం సులువే, అవునా కాదు? 20 సంవత్సరాలు వచ్చాయి, కొద్ది కష్టమైపోయింది. 25 సంవత్సరాలు వచ్చాయి, కష్టమైంది. 30 సంవత్సరాలు వచ్చాయి, కష్టమైంది. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు. సన్నటోడైతే పర్వాలేదు, నా బోటోడైతే ఇబ్బంది. ఎందుకు? చిన్న బరువు కాదు,
మానవుని యొక్క పాప జీవితం అంతే ఉంది. నా కూతురు పాపాన్ని నేను భరించలేకపోతున్నాను, నా కుమారుని యొక్క పాపాన్ని నేను భరించలేకపోతున్నాను. ఈ యొక్క ఊరిలో, ఈ గ్రామంలో, ఈ యొక్క పట్టణంలో, ఈ స్థలములో నన్ను ఎవరు భరించలేకపోతున్నారు. మానవుని యొక్క పాపం మానవునికి భారమైంది. తన కుంటితనాన్ని బట్టి తాను అందరికీ భారమయ్యాడు. దావీదు అన్నాడు, నేను పాపములో పుట్టాను, పాపములో నా తల్లి నన్ను గర్భము ధరించి. జన్మతః మానవుడు కుంటివాడు, పాపిగానే పుట్టాడు, పాపిగానే జీవిస్తున్నాడు, పాపిగా చనిపోకూడదని దేవుని యొక్క సంకల్పం. అతడు భారమైన వాడు అనే మాట చూస్తున్నాడు. అతడు ఏం చేస్తున్నాడు? అతడు ఎక్కడున్నాడు? 3వ అధ్యాయం 2వ వచనం. పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు మోసికొని పోబడుచుండెను. వాడు దేవాలయములోనికి వెళ్ళు వారిని భిక్షమవుటకు కొందరు ప్రతిదినము అని వానిని శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద ఉంచుచు వచ్చిరి. లోపల ఉన్నాడా, బయట ఉన్నాడా? బయట ఉన్నాడు. లేవ్యాకాండం, ద్వితీయోపదేశకాండంలో చదువుకున్నాం. అతడు బలహీనత కలిగిన వాడు లోపలికి సమీపించకూడదు, అతను బయట ఉన్నాడు. బయట ఉన్నాడు అంటే లోపల ఆనందం ఉన్నది, లోపల సహవాసం ఉన్నది, లోపల ప్రార్థన ఉన్నది, లోపల పాటలు ఉన్నాయి, లోపల ధ్యానం ఉన్నది, లోపల నెమ్మది ఉన్నది, లోపల సమాధానం ఉన్నది. వాటన్నిటికీ బయట ఉన్నాడు, వాటన్నిటికీ బయట ఉన్నాడు. అంటే తన కుంటితనం తను ఏం చేసింది? బయట పెట్టిందా, లోపల పెట్టింది? బయట పెట్టింది. మానవుని యొక్క పాపం మానవుని బయటికి ఈడుస్తుంది, బజారు పాలు చేస్తుంది. విలువ ఉండదు, గౌరవం ఉండదు, మాన్యత ఉండదు. ఎవరు కూడా సరైన రీతిలో గౌరవించదు. బయట ఉన్నాడు, దేవునికి సన్నిధికి బయట ఉన్నాడు, సహవాసానికి బయట ఉన్నాడు, సమాధానానికి బయట ఉన్నాడు, సఖ్యతకు బయట ఉన్నాడు, సంతోషానికి బయట ఉన్నాడు. తన యొక్క జీవితం బయటే గడుపుతున్నాడు. తన యొక్క కుంటితనం, తన యొక్క పాపం బయట పెట్టింది. అమ్మాయ్య, ఈ రాత్రి నీ యొక్క పాపం నిన్ను బయట ఉంచుతుంది. నీ యొక్క అక్రమం నిన్ను బజారు పాలు చేస్తుంది. పాపాన్ని బట్టి ఎంత బలహీనత. అతను బయట ఉన్నాడు. బయట ఏమున్నది? షిమీతో సొలొమోను అన్నాడు, నువ్వు ఏ నాడు యెరూషలేమును విడచి బయటకు తిరుగుతావో ఆ నాడు నువ్వు మరణమవుతావు. బయట మరణమున్నది, బయట ఖడ్గం ఉన్నది, బయట మంచు ఉన్నది, బయట ప్రమాదం ఉన్నది, బయట సింహం ఉన్నది, బయట నాశనం ఉన్నది, బయట ఉగ్రత ఉన్నది, బయట తెగులు ఉన్నది. ఇవన్నీ దైవ గ్రంథంలో ఉన్నాయి. బయట ప్రమాదం ఉన్నది. బయటే ఉన్నాడు. ఆ తలుపు దగ్గరికి వచ్చి అక్కడే ఉంటాడు, గేడి దగ్గర. లోపలికి వెళ్ళలేడు. బయటకు వెళ్ళాలన్న ఆశ ఉన్నది. తన కాళ్ళు తాను చూసుకుంటే బయటికి వెళ్ళలేడు. దేవుణ్ణి సమీపించాలన్న తృష్ణ ఉన్నది. తన కాళ్ళు చూస్తే బలహీనత ఉన్నది. దుఃఖముతో ఉన్నాడు, వేదనతో ఉన్నాడు, కుమిలిపోతూ ఉన్నాడు. తాను ఎక్కడికి వెళ్ళినా తన కుంటితనం తనతోనే ఉన్నది. మంచం మీదకి వెళ్ళాడా? ఎవరైనా మోసుకొని తీసుకెళ్ళారా? తను ఎక్కడైనా కూర్చున్నాడా? ఎక్కడ కూర్చుంటే, ఎక్కడ పడుకుంటే, ఎక్కడ ఉంటే అక్కడ తన బలహీనత ఉన్నది. సోదరుడు సోదరి, ఈ రాత్రి నీ యొక్క పాపం నీతోనే ఉన్నది, నీ అక్రమం నీతోనే ఉన్నది, నీ అన్యాయం నీతోనే ఉన్నది, నీ యొక్క నీచమైన కార్యాలు నీతో ఉన్నాయి. నువ్వు బయట ఉన్నావు. నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేక పోతాను. అమ్మాయ్య, పాపాన్ని బట్టి ఎంత బయటపడ్డావు, అక్రమాన్ని బట్టి ఎంత బయటపడ్డావు. అతను బయట ఉన్నాడు, అతను బయట ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు పైబడి బయటే ఉన్నాడు. ఆశతో చూస్తున్నాడు. తనలో ఒక నెమ్మదికరమైన పరిస్థితులు ఉంటాయా?
ఆశాజనకమైన ఏదైనా కలుగుతుందని ఎదురు చూస్తున్నాడు, కానీ అన్ని సంవత్సరాలు తాను బయటే ఉన్నాడు. ఈ రాత్రి ప్రభువుని నమ్మనిక నీ జీవితంలో ఎన్ని సంవత్సరాలు దేవునికి దూరంగా ఉన్నావు? నీ పాపమనే కుంటితనం నీకు నెమ్మది లేకుండా చేస్తుంది, సమాధానం లేకుండా చేస్తుంది, సఖ్యత లేకుండా చేస్తుంది, నిద్ర పట్టకుండా చేస్తుంది. చాలామంది యవనస్తులు రాత్రులు కొన్నిసార్లు నిద్రపోరు, పాపానికి అడిక్ట్ అయిపోయారు, అక్రమంతో కలిసిపోయారు, అన్యాయంతో కలిసిపోయారు. ఎంతమంది మొబైల్కు అడిక్ట్ అయిపోయారు. రాత్రుల్లో చూసి 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 మా కుమారుడు అంతే అండి, మా కుమార్తె అంతేనండి, వారు అలాగనే పాపాన్ని అనుభవిస్తూ ఉన్నారు. పాపాన్ని తరివి తీరా వారు తృప్తి పొందుతూ ఉన్నారు. అతను బయట ఉన్నాడు. నీ యొక్క పాపం నిన్ను అవమాన పాలు చేస్తుంది, నీ యొక్క పాపం నిన్ను బజారు పాలు చేస్తుంది, నీకు విలువ లేకుండా చేస్తుంది, నీకు గౌరవం లేకుండా చేస్తుంది. అతడు బయట ఉన్న కుంటివాడు. ఒకటి భారమైన వాడు, రెండవది బయట ఉన్నాడు. 3:2లో చెప్పాడు, పుట్టినది మొదలుకొని కుంటివాడిన ఒక మనుషుడు మోసికొని పోబడుచుండెను. వాడు దేవాలయములోనికి వెళ్ళు వారిని భిక్షమడుటకు కొందరు ప్రతిదినం వారిని శృంగారమనపు దేవాలయపు ద్వారమునద్ద ఉంచుచూ వచ్చిరి అని అన్నాడు. ప్రతిరోజు దేవాలయానికి ఎందుకు వస్తున్నాడు? దేని కొరకు వస్తున్నాడు? భిక్షం అడగడానికి వస్తున్నాడు. భిక్షం అడగడం అనేది ఘనతనా లేకపోతే అది అవమానమా? మన ఫ్రెండ్స్ ఎవరైనా కలెక్టర్ అయినా లేకపోతే ఇంకేనా ఇంజనీర్స్ అయినా ఉద్యోగస్తులు మంచి స్థితిలో ఉన్నా దూరపు ఫ్రెండ్ అయినా కూడా మా ఫ్రెండ్ అండి అని చెప్తాం. మన ఫ్రెండ్ భిక్షగాడు అయితే మనం చెప్తామా? అంటే ఈ వీధిలో వస్తే భిక్షగాడు నా ఫ్రెండే అండి అని అంటామా? ఎందుకు? ఆ మాట అనడానికి కూడా కొన్నిసార్లు అవమానం. తన కుంటితనం తను ఏం చేసింది? భిక్షగాడుగా చేసింది. తన యొక్క బలహీనత తను భిక్షగాడిగా చేస్తుంది. అంటే తన యొక్క కుంటితనం తను భిక్షం ఎత్తుకునేటట్టుగా చేసింది. ప్రతిరోజు డబ్బులు వేస్తూ ఉండగా అతడు భిక్షగాడు మారిపోయాడు. అది అవమానం. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 34వ వచనం. సామెతల గ్రంథం 14:34. నీతి జనములు ఘనకత్తకెట్టుకుటకు కారణము, పాపము ప్రజలకు అవమానము తెచ్చునన్న. పాపము ప్రజలకు అవమానం తెస్తుంది. ఒక అవమానముగా జీవిస్తూ ఉన్నాడు. ఇంట్లో వాళ్ళకి చెప్పుకోవడానికి సిగ్గుచేటు, బజార్లో ఎక్కడైనా చెప్పాలంటే తల్లిదండ్రులకు అవమానంగా ఉన్నాడు. 40 సంవత్సరాల అవమానం. సోదరుడా సోదరి యవనస్తులారా, ఈ రాత్రి యొక్క జీవితం ఎంతమందికి అవమానంగా మారిపోయింది. తల్లికి అవమానమా, తండ్రికి అవమానమా, భర్తకు అవమానమా, భార్యకు అవమానమా, పిల్లలకు అవమానమా? మా తండ్రి అని చెప్పుకోవడానికి అవమానంగా ఉన్నారా? మా తల్లి అని చెప్పుకోవడానికి అవమానంగా. భర్తకు తెలియకుండా, భార్యకు తెలియకుండా, పిల్లలకు తెలియకుండా, తల్లిదండ్రులకు తెలియకుండా అవమానకరమైన ప్రతి నీచమైన జీవితాన్ని జీవిస్తున్నటువంటి ఒకవేళ ఈ రాత్రి నువ్వే అయితే నీ పాపము నీకు అవమానం తెస్తుంది. భిక్షం అడుగుట అనేది అవమానం. అలాగినట్లయితే ఆ భిక్షగాడుగా మార్చబడ్డాడు. ఒకటి భారమైన వాడు, రెండవది అతను ఏం చేస్తున్నాడు? బయట ఉన్నాడు. మూడవది భిక్షం అడుగుతున్నాడు. నాలుగవది చెప్పాడు, అతను బలహీనుడుగా ఉన్నవాడు. పేతురు యోహానులు దేవుని ఆలయంలోనికి వస్తూ ఉండగా వారిని అందరిని అడిగినట్టుగానే అడిగినప్పుడు ఏమన్నారు? 3వ వచనం. పేతురును యోహాను దేవాలయంలో ప్రవేశింపబోనప్పుడు వాడు చూచి భిక్షమడుగగా పేతురు యోహాను వాడిని తేరి చూచి ఏమన్నాడు? మా తట్టు చూడు. మరి పేతురు యోహానులు లోపలికి వస్తూ ఉన్నారు. భిక్షం అడిగాడు. వారిద్దరు ఏమన్నారంటే, అబ్బాయి మా తట్టు చూడు అని అన్నారు. చూడగానే అనుకున్నాడు, ఈరోజు ఏదో పెద్ద లాట్ దొరుకుతుంది, మంచి గొప్పదే, బాగా బలంగా ఉంటుంది అనుకున్నాడు. ఈరోజు ఖచ్చితంగా ఇంకా మా అమ్మ నాన్న చాలా సంతోషిస్తారు, ఎందుకు ఏదో మా తట్టు చూడమని అని అన్నాం. ఎవరైనా భిక్షగాలు పోతున్నారే ఇట్రా అని చెప్పి అన్నాం అనుకో, వాళ్ళ ఆశతో వస్తారు.
వచ్చినాక మా దగ్గర ఏం లేదనుకోండి, ఇంకా తిట్టిన తిట్టకుండా తిడతారు. అందువల్ల ఎప్పుడైనా సరే వాళ్ళు వచ్చినప్పుడు గౌరవంగా ఏదో ఒకటి ఇచ్చి పంపిస్తూ ఉంటారు. కానీ పేతురు యోహానులు ఒక మాట అన్నారు, మా తట్టు చూడుము అని అన్నప్పుడు వాడు వారి యొద్ద ఏమైనను దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యము ఉంచాడు. పేతురు ఒకే మాట అన్నాడు, మా దగ్గర వెండి లేదు, బంగారం. వెండి బంగారములు అతన్ని భిక్షగాడుగా మార్చాయి. వెండి బంగారములు అతన్ని భిక్షగాడుగా మార్చాయి. అంటే ఒక పాపిగా, ఒక అవమానపూరితంగా మార్చాయి. ప్రతి నిత్యం అవమానాన్ని భరిస్తూ వచ్చాడు. ఎంత అవమానకరమైన జీవితాన్ని జీవించాడు. పాపం అనేది గౌరవంగా ఉంచదండి, విలువగా ఉంచదు. ఎప్పుడు కూడా ఒకసారి చెప్తాను, మా దగ్గర ఎబెనేజర్ గ్రౌండ్స్లో మీటింగ్ జరుగుతున్నప్పుడు నెల్లూరులో ఒక డాక్టర్ ఇంతకుముందు ఉండేవాడు. ఆయన సివిల్ సర్జన్. ఆయన ఆపరేషన్లు చేసేవాడు. మంచి వైద్య వృత్తి. డాక్టర్ అంటే ఉన్నతమైన స్థితే. ఆపరేషన్లు చేసేవారు. ఆయన దగ్గరికి వెళ్ళాలంటేనే చాలా పర్మిషన్ కావాలి, అంత సులువుగా దొరకడు. సాయంకాలం ఒకసారి వస్తున్నప్పుడు గ్రౌండ్లో మాకు మీటింగ్లు అయిపోయాయి, అంతా చదువుతున్నాం. ఆ సమయంలో ఆయన లోపలికి వచ్చాడు. రోజు రాత్రి ఇంటికి వచ్చేటప్పుడు బాగా తాగి వస్తాడు. ఉదయం టిప్ టాప్గా వెళ్తాడు హాస్పిటల్కు, వచ్చేటప్పుడు తాగి వస్తాడు. తాగి వచ్చి ఆ రోజు ఆ గ్రౌండ్లో లోపలికి వచ్చాడు. పాస్టర్ గారు, గుడ్ ఈవినింగ్ సార్ అని, ఐ వాంట్ 1 చికెన్ లెగ్ పీస్ అని ఒక ప్లేట్ తీసుకుని నాకు చికెన్ ముక్క వేయండి అని అడుగుతున్నాడు. సార్ మీరు కూర్చోండి అని ఆయన కూర్చోబెట్టి భోజనం పెడితే భోజనం చేశాడు. భోజనం చేసి ఆయన వెళ్ళిపోతున్నాడు. ఆవిడ ముందు మాకు కాలువ ఉంది, కాలువ ముందు ఇంతకుముందు కట్టలేదు, ఆ కాలువలో పడ్డాడు. ఎవరో ఉండి అన్న డాక్టర్ గారు పడిపోయారన్న. అయ్యో డాక్టర్ గారు పడిపోయారని గబగబ పెడితే ఆయన అన్నాడు, పాస్టర్ గారు నేను పరలోకములో ఉన్నా అంటున్నాడు. పడింది ఎక్కడ? మురిక్కాలలో. నేను పరలోకములో ఉన్నా అంటున్నాడు. పాపం అవమానం తెస్తుంది. భార్య కుమార్తె వచ్చి ఏడ్చుకుంటూ తీసుకుని వెళ్తున్నారు. డాక్టరే, వైద్య వృత్తి కలిగిన సివిల్ సర్జన్, ఉన్నతమైన స్థితి ఉన్నది, జీతం ఉన్నది, విలువలు ఉన్నాయి, మాన్యత ఉన్నది, గౌరవం ఉన్నది. కానీ పాపం అవమానం తెచ్చింది. ఉదయం కాగానే మేము గ్రౌండ్లో ఉన్నప్పుడు ఆయన వెళ్ళిపోతుంటే నేను అన్నాను, గుడ్ మార్నింగ్ సార్ అంటే తలకాయ అడుదిప్పి గుడ్ మార్నింగ్ అంటున్నాడు. చూడలేకపోతున్నాడు. సోదరి, ఈ రాత్రిని యొక్క పాపాన్ని బట్టి బజార్లో తిరగలేకపోతున్నాం, తల ఎత్తుకోలేకపోతున్నాం, కొన్నిసార్లు ఎవరితో మాట్లాడలేకపోతున్నాం. తల్లితో మాటలు లేవు, తండ్రితో మాటలు లేవు, భర్తతో మాటలు లేవు, భార్యతో మాటలు లేవు, గ్రామస్తులతో మాటలు లేవు. నీ యొక్క పాపం నీకు అవమానం తెస్తుంది. ఎంత కాలం ఈ యొక్క పాప జీవితాన్ని నువ్వు అనుభవిస్తావు? ఈ రాత్రి ప్రభు యొద్దకు వస్తే చాలు. మా తట్టు చూడు అనగా వారి యొద్ద ఏమైనా దొరుకుతుందని ఆశించాడు. కానీ మా దగ్గర వెండి బంగారములు లేవు. వెండి బంగారములు నిన్ను అవమానపూరితంగానే ఉంచాయి. మాకు కలిగినది నేను మీకు ఇస్తున్నాను. ఆయన నామము కలిగింది, అందుకంటున్నాడు నజరేయుడైన యేసు క్రీస్తు నామం అని అన్నాడు. ఆ నామం అని అన్నాడు. 4వ అధ్యాయం 12వ వచనం, అపోస్తుల కార్యం 4:12. మరి ఎవని వలనను రక్షణ కలుగదు, ఈ నామంనే మనము రక్షణ. ఈ యొక్క నామం రక్షణ ఇచ్చే నామం. ఈ నామం పరిశుద్ధమైన నామం. ఈ నామం బలాన్నిచ్చే నామం, ఊతనిచ్చే నామం, లేపే నామం. ఈ నామమున రక్షణ ఉన్నది. ఈ యొక్క నామమున నువ్వు బలం పొందుతావు. 4వది చెప్తున్నాడు, అతను బలము పొందాడు. అతను ఎందుకు బలహీనుడయ్యాడు? మానవుడు ఎందుకు బలహీనుడయ్యాడంటే కీర్తనకారుడు అన్నాడు, 31వ కీర్తన 10వ చరణం, 31వ కీర్తన 10వ చరణం, నా బ్రతుకు దుఃఖముతో వెళ్ళబుచ్చుచున్నాను, నిట్టూర్పులు విడుచులతో నా ఏండ్లు గతించుతున్నాయి, నా దోషమును బట్టి నా బలము తగ్గిపోయింది.
నా బలము తగ్గిపోవడానికి నా దోషములే కారణం, నా యొక్క బలహీనతకు నా పాపమే కారణం, నా అక్రమమే కారణం, నా అన్యాయమే కారణం. అమ్మాయ, ఈ రాత్రి నువ్వెంత గౌరవప్రదంగా ఉండాలి, కానీ తలదించుకున్నావు. నీ పాపమే నీకు బలహీనతకు కారణం. బలము పొందుతున్నాడు. నజరేయుడైన యేసు క్రీస్తు నామమున అళ్ళగొస్తున్నాడు. వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములు చీలమండలు బలము పొందెను. అతడు బలము పొందుతున్నాడు. అతను ఏం చేస్తున్నాడు? నడుస్తున్నాడు. నడవడం మాత్రమే కాదు, గంతులు వేస్తున్నాడు, దేవుని స్తుతిస్తూ వారితో కూడా దేవాలయంలోనికి వెళ్తున్నాడు, గంతులు వేస్తున్నాడు. యెషయా గ్రంథం 35వ అధ్యాయం 6వ వచనం. యెషయా గ్రంథం 35వ అధ్యాయం 6వ వచనాన్ని చూద్దాం. కుంటివాడు దుప్పివలే గంతులు వేయును. దుప్పివలే గంతులు వేస్తున్నాడు, దేవుని స్తుతిస్తున్నాడు, భజిస్తున్నాడు. ఆ తన యొక్క జీవితంలో ఎన్నడూ పొందని అనుభూతిని పొందాడు, ఏ నాడు పొందని ఆనందాన్ని పొందుతున్నాడు. అతను భజించినవాడు. 4వది బలము పొందినవాడు. ఒకప్పుడు పాపాన్ని బట్టి బలహీనుడే, ఇప్పుడు ప్రభువును బట్టి బలం పొందాడు. 18వ కీర్తన మొదటి చరణం అన్నాడు, యెహోవా నా బలమా. ఆయనే వాని బలం. ఈ రాత్రి ఆయన బలం ఉన్నది, ఆయన శక్తి ఉన్నది, ఆయన బలవంతుడు. ఈ రాత్రి అతడు దేవుని స్తుతిస్తూ మందిరానికి వెళ్తున్నాడు. బయట ఉన్నవాడు ఇప్పుడు ఎక్కడికి వస్తున్నాడు? లోపల. అంటే దేవుని మందిరము లోపలికి వచ్చాడు. కుంటితనాన్ని బట్టి బయట ఉన్నాడు, కానీ ఇప్పుడు బాగుపడి లోపలికి వస్తున్నాడు. దేవుని దగ్గరకు వచ్చాడు, ఆనందానికి దగ్గరయ్యాడు, సహవాసానికి దగ్గరయ్యాడు, ఆదరణకు దగ్గరయ్యాడు, ఆప్యాయతకు దగ్గరయ్యాడు, అనురాగానికి దగ్గరయ్యాడు, దేవుని యొక్క సన్నిధికి దగ్గరయ్యాడు. ఈ రాత్రి ప్రభుకు దగ్గరవుతావా, లేకపోతే అటునుంచి అటే వెళ్ళిపోతావా? అవకాశం ఉండగానే దేవుని దాసుల ద్వారా విన్నాం, అవకాశం లేక కాదు, అవకాశం ఉన్నది. ఈ రాత్రి దగ్గరకు వస్తే చాలు, ఆయన సమీపిస్తే చాలు, ఆయన సంధిస్తే చాలు. దేవా నేను పాపిని అంటే చాలు. అందుకే అతడు లోపలికి వస్తున్నాడు. ప్రతి సాయంకాలం కాగానే ఎవరో ఒకరు మోసుకొని తీసుకుని వెళ్ళేవారు వస్తారు. ఎవరు అడిగారు, రే బాయ్ మా అబ్బాయి ఉండ లేడు ఇక్కడ అంటే, మీ అబ్బాయి లోపలికి వెళ్ళాడు. లోపలికి ఎందుకు వెళ్తాడు? 40 సంవత్సరాలు పానివాడు ఇప్పుడు ఎలా వెళ్తాడు? అదే ఆశ్చర్యం, అదే అద్భుతం. 30 సంవత్సరాలు జీవితం మారలేదు, 20 సంవత్సరాలు మారలేదు, 40 సంవత్సరాలు మారలేదు. ఈ రాత్రి నీ యొక్క మార్పు నీ తల్లిదండ్రులు గ్రహిస్తారు, నీ భర్త గ్రహిస్తాడు, నీ భార్య గ్రహిస్తుంది. అది ఆశ్చర్యం కలుగుతుంది, వారు విస్మయం పొందుతారు. నడకలో మార్పు, చూపులో మార్పు, ప్రవర్తనలో మార్పు, శైలిలో మార్పు, మాటలలో మార్పు, తన క్రియల్లో మార్పు, రాతల్లో మార్పు, చాటింగ్లో మార్పు, ఎస్ఎంఎస్లో మార్పు, ఫేస్బుక్లో మార్పు, వాట్సాప్లో మార్పు గమనించాడు. ఈ రాత్రి నువ్వు ఆ మార్పు కావాలా? అదే పాపములో కొనసాగావా? బహుభయంకరం. ఆ పాపమును పరిహరించుట కొరకే ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడు. అమ్మాయ, అతన్ని మోసుకొని తీసుకొని వెళుతుండగా మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు యోహాను సువార్త 19వ అధ్యాయం 17వ వచనం, 19:17 వారు యేసును తీసుకొని పోయి ఆయన తన సిలువ మోసుకొని వెళ్తున్నాడు. యెరూషలేములోకి లోపలికి ఆయన వస్తున్నప్పుడు హోసన్నా చేయము, హల్లెలూయా అని గాన ప్రతిగానములు చేశారు. ముందు వెనక జనసమూహం ఉన్నారు. ఆయన గాడిద పిల్లను ఎక్కి వస్తున్నాడు. కొమ్మలు నరికివేయబడ్డాయి, బట్టలు పరవబడ్డాయి. ఆయన యెరూషలేములోనికి వచ్చాడు. యెరూషలేములో నుండి ఎలా వెళ్ళిపోతున్నాడు? ఒంటరిగా వెళ్ళిపోతున్నాడు. అమ్మాయ, ఈ రాత్రి నీ యొక్క పాపమును పరిహరించడం కొరకే ఆయన ఒంటరిగా వెళ్ళిపోతున్నాడు. ఆయన రాళ్ళు పరిచిన స్థలములు ఆయన కూర్చోబెట్టారు. నువ్వు రాజువు కదా అని రాజుకు తల మీద కిరీటం ఉండాలని ముళ్ళ కిరీటం పెట్టారు. ఆయన అవమానాన్ని భరించాడు.
ఆ పాపానికి వచ్చే ఆ పెనాల్టీ, ఆ శిక్షను ఆయన భరించాడు. రాజులకు చేతుల రాజదండం ఉండాలి, ఒక రెల్లును అందించాడు. ఆయన వీపున కొరడా దెబ్బలు పడ్డాయి, రక్తము ధారలుగా కచ్చబడింది. కొట్టబడిన స్థలం బహు భయంకరంగా మారిపోయింది. అది చూడడానికి వల్లకాని రీతిలో మారిపోయింది. రోమా రాజువారి మధ్య ఆయన నలిగిపోతున్నాడు. సర్వ మానవాళి యొక్క పాపమును పరిహరించుట కొరకై రక్తమును ధారలుగా కార్చాడు. యెరూషలేము వీధిలో ఈడ్చుకొని తీసుకుని వెళ్ళారు. ఆయన అంతర్గత అవయవాలు బహిర్గతమయ్యేంత వరకు కొట్టారు. శిలువ మ్రాను మీద పడుకోబెట్టారు. 2 చేతుల 2 పాదములు పొడవైన మేకులు కొట్టబడ్డాయి. సమ్మెట దెబ్బలకు రక్తము ధారలుగా కార్చాడు. ఒక గుంట తవ్వి గుంటలో శిలువ మ్రాను దించగా ఎముకలు స్థానము తప్పాయి. నాలుక దవన అంటుకపోయి సూర్యకిరణాలు గాయాల మీద పడ్డాయి. ఆయన చూడనులని వాడయ్యాడు. ఆయన వ్యసనాక్రాంతుడిగా, వ్యాధిని అనుభవించిన వాడిగా ఉన్నాడు. సర్వ మానవాళి యొక్క పాప పరిహారార్థమై కల్వరి శిలువలో ఈ విధంగా రక్తము కార్చిన వారు యేసు క్రీస్తు ప్రభువారు తప్ప ఈ లోకములు ఎవ్వరూ లేరు. ఆయనలో ఏ దోషము లేదు. మన పాపములు భరించాడు, మన రోగములు భరించాడు, మన దోషములు భరించాడు. ఈ రాత్రి ప్రత్యేకంగా ప్రభువుని నమ్మని యొక్క పాపములు భరించిన ప్రభువును చూడు. నీ దోషములు భరించాడు, రోగములు భరించాడు, అవమానాన్ని భరించాడు. అంత భయంకరమైన అవమానం అందరి ముందు తన యొక్క ప్రియ కుమారుని తండ్రి పైకెత్తాడు. అవమానానికి అప్పగించాడు, నిందకు అప్పగించాడు, అపహాస్యాన్ని హేళనకు అప్పగించాడు. నిందకు హృదయము బ్రద్దలైపోయి నీరుగా పోయబడ్డారు. ఆకాశమునకు భూమికి మధ్యన ఆయన వేలాడాడు. ఇద్దరి నేరస్తుల మధ్య ఆయన శిక్షను భరించాడు. ఉగ్రత మానవునిదే, అది నీది నాది. ఆయన చనిపోయాడు. అరిమతయి, యోసేపు, నికోదేము యేసుప్రభు యొక్క దేహాన్ని శిలువ మ్రాను మీద నుండి దించుతుండగా ఆయన దేహము డొల్లగా మారిపోయింది. చూడనల్లని వాడైపోయాడు. ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషుల్లో గుర్తింపతగిన ప్రియుడు స్వరూపము సొగసును కోల్పోయాడు. ఎండిపోయాడు, చిల్ల పెక్కువలైపోయాడు, ఒక తేలికైపోయాడు. యేసు ప్రభువును సమాధిలో ఉంచారు. 3వ దినమున సమాధిని ఓడించి తిరిగి లేచాడు. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యం. మరణ బంధకాలను ఓడించి 3వ దినమున మృత్యుంజయుడై తిరిగి లేచాడు. ఈ రాత్రి యేసు ప్రభువా, నేను పాపిని, నా పాపాలు క్షమించండి, మీ రక్తములో కడగండి, నేను అందరికీ భారంగా ఉన్నాను. సోదరుడా, ఇంత సువార్త విని ఇంకా నీ కుటుంబానికి, నీకు, నీ జీవితానికి భారంగా ఉంటే బహుభయంకరం. అయ్యా, బయట ఉన్నాను, అవమానంగా జీవిస్తున్నాను, భిక్షం అడిగే స్థితి, నాలో బలము దయచేయి. అతడు భజిస్తున్నాడు, స్తుతిస్తున్నాడు. అతడు మారడము చూచి, వానికి జరిగిన దాన్ని చూచి విస్మయముతో నిండి పరవశులైరి. 9లో వాడు నడుచుచూ దేవుని స్తుతించిన ప్రజలందరూ ముందు చూశారు, ఇప్పుడు చూశారు. ముందు పరిస్థితిని ఇది తెలిసిన వారు ఉన్నారు, ఇప్పుడు మార్పు కూడా చూస్తారు. గొప్ప మార్పు కలుగుతుంది ప్రభు యొద్దకు వస్తే చాలు. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు ఆయన మృతులోని లేపని నీ హృదయమందు విశ్వసిస్తే నువ్వు రక్షించబడతావు. ఎందరూ యేసు క్రీస్తును అంగీకరిస్తారు అనగా ఆయన నామమందు విశ్వాసముంచు వారికి ఆయన పిల్లలయ్యే అధికారం ఇస్తున్నాడు. యేసు రక్తం ప్రతి పాపము నుండి పవిత్రులుగా చేస్తుంది. ఈ రాత్రి ప్రభు యొద్దకు వస్తే చాలు. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. 2 దొంగలు దొంగతనం చేశారు, 2 దొంగలు పట్టబడ్డారు, 2 దొంగలు చెరసాలకు వెళ్ళారు, 2 దొంగలు యేసు ప్రభువున కుడివైపున ఎడమవైపున శిలువ మ్రాను మీద ఉన్నారు. కానీ 2 దొంగలు పరలోకానికి వెళ్ళలేదు.
కలిసి పొలానికి వెళ్ళొచ్చు, కలిసి ఉద్యోగానికి వెళ్ళొచ్చు, కలిసి ఇంట్లో ఉండొచ్చు, కలిసి మీటింగ్కి రావచ్చు. యేసు ప్రభుని నమ్ముకోకపోతే కలిసి పరలోకానికి వెళ్ళా. అదే ఫైనల్. ఈ దొంగ ఆ దొంగను చూడలేదు, ఆ దొంగ ఈ దొంగను చూడలేదు. ఇద్దరి దొంగలకు జీవము మరణము సమీపంగా ఉన్నాయి. ఒక దొంగ జీవాన్ని పొందాడు, ఒక దొంగ మరణాన్ని పొందాడు. రక్షణ సమీపంగా ఉంది, మరణం కూడా అంతే సమీపంగా ఉంది, పతాళం అంతే సమీపంగా ఉంది. ఈ రాత్రి ప్రభు యుద్ధకు వస్తే ప్రార్థన చేద్దాం. అందరూ కళ్ళు మూసుకొని ఉండగా సోదరుడా సోదరి, 1-2 నిమిషాలు ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాం. ఒక చిన్న విషయం, ఇద్దరు దేవుని దాసుల ద్వారా అందించబడిన వర్తమానం ఎన్నోసార్లు విన్నావు. బోధకులు, ఉపదేశకులు, నాయకులు, సమాజం, సంఘం అనేక అవకాశాలు ప్రభు నీకు అనుగ్రహించాడు. ఈ రాత్రి నీ యొక్క జీవితంలో భారముగా ఉన్నావా? నీ రోదన, నీ కన్నీళ్ళు, నీ వేదన, నీ బాధ, నీ దుఃఖము ఎరిగిన ప్రభు ఉన్నాడు. అవమానించబడ్డావు, దూషించబడ్డావు, తృణీకరించబడ్డావు. ప్రేమించేవారు ఎవరు లేరా? ప్రేమించే ప్రభు ఉన్నాడు. ఎంతమందికి భారంగా ఉన్నావు, అన్నిటికీ బయట ఉన్నావు. బజారు పాలైన జీవితం, అవమానకరమైన జీవితం, అయితే బలపరిచే ప్రభు ఉన్నాడు. నీ యొక్క నోట ఒక స్తుతి గీతాన్ని ఉంచుతాడు, ఒక క్రొత్త పాటను ఉంచుతాడు. ఆ కుంటివాడి జీవితంలో ఎన్నడూ పొందని అనుభూతిని పొందాడు. చెప్పనశక్యమును మహిమాయుక్తమైన సంతోషాన్ని అనుభవించాడు. ఈ రాత్రి ప్రభు యుద్ధకు వస్తే చాలు. ప్రభువా, నేను పాపిని, నా పాపాలు క్షమించండి, మీ రక్తములో కడగండి, నన్ను బిడ్డగా చేయండి. యేసు రక్తం ప్రతి పాపము నుండి పవిత్రులుగా చేస్తుంది. ఈ రాత్రి యేసు క్రీస్తు ప్రభువును సొంత రక్షకుడిగా అంగీకరిస్తానని హృదయములో ఒక తీర్మానం చేసేవారు ఉన్నట్లయితే చేతులెత్తమని నేను బలవంతం చేయను, కానీ మీటింగ్ అయిన తర్వాత ముందుకు రండి. దేవుని దాసులంగా మేము ఇక్కడే ఉంటాం. 1-2 మాటలు చెప్పి పంపిస్తాం. కఠిన హృదయంతో వెళ్ళిపోవద్దు. ఈ అవకాశం మరలా రాకపోవచ్చు. అవమానంగా వచ్చి అవమానంగా వెళ్ళొద్దు, పాపిగా వచ్చి పాపిగా వెళ్ళొద్దు, అనీతిమంతుడిగా వచ్చి అనీతిమంతుడిగా వెళ్ళొద్దు. ఆ దొంగల్లాగానే నువ్వు కలిసి ఉండొచ్చు, కలిసి భోజనం చేయొచ్చు, కలిసి మీటింగ్ అటెండ్ అవ్వచ్చు, కలిసి ఇంట్లో ఉండొచ్చు, కానీ కలిసి పరలోకానికి వెళ్ళలేవు. ఈ రాత్రి ప్రభువు నమ్ముకుంటేనే, యేసు క్రీస్తు ప్రభువా, నేను పాపిని, నా పాపాలు క్షమించండి, మీ రక్తములో కడగండి, నన్ను బిడ్డగా చేయండి అంటే ఎంత ఘోర పాపినైనా ఆయన క్షమిస్తాడు. అట్టి తీర్మానం చేసేవారు మీటింగ్ అయిన తర్వాత ముందుకు రండి. ఒకవేళ మీరు రావడానికి సిగ్గుపడినట్లయితే మీ దగ్గరున్న అమ్మోళ్ళకి కానీ, ఆంటీ వాళ్ళకి కానీ, అంకుల్ వాళ్ళకి కానీ, అక్కోళ్ళు కానీ, అన్నోళ్ళకి కానీ చెప్పండి. వారు ముందుకు తీసుకొస్తారు. మిగతా వారు సహకరించండి. దయగల దేవా, పాపపు ఇష్టమైన మానవుని పట్ల మీరు చూపించిన ప్రేమ విశిష్టమైనది. మానవుడు దూరమవుతున్నా మీరు దూరం చేయలేదు. మీ ప్రేమ సమీపానికి వచ్చింది, దగ్గరికి వచ్చింది, సంధించింది. ఈ రాత్రి అట్టి ప్రేమను పొంది జీవితంలో మార్పు పొంది ఈ స్థలము నుంచి వెళ్ళడానికి మీ కృప అనుగ్రహించమని, రక్షించబడకుండా కఠినులై వెళ్ళిపోతున్నారేమో వారిలో మీ గొప్ప కార్యాన్ని జరిగించమని మా ప్రభువును, ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభువు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.